ఏదైనా సరే ఇంటి గడప వద్దకు వాలంటీర్ని పిలిపించుకొని పని చేయించుకునేటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఇది గ్రామీణ వ్యవస్థలో వచ్చినటువంటి ఒక పెద్ద మార్పు. వాళ్ళ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి కదండి, పబ్లిక్ గానే ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి కదా వాలంటీర్ వ్యవస్థ. మీరు సాక్షాత్తు శ్రీరామచంద్రుని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టినా కూడా ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు లేకుండా వ్యవస్థ నడవటం, అందులో ఇంత బహుళ వర్గాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆరోపణలు లేకుండా నడుస్తాయంటే పొరపాటు. ఎందుకంటే ఆరోపణలు తీవ్ర ఆరోపణలు కదా, ఆరోపణలు వేరు, తీవ్ర ఆరోపణలు వేరు. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది అని చెప్పి మాట్లాడేది కదా, అంటే బహుశా అది కూడా అనుమానాలే కదా సార్. అసలు ఇలా జరుగుతుందా అని చాలా మంది చర్చించుకున్నారు. వర్మ గారు, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రతిస్పందనని బయటకు తెలియపరిచేది మీడియా, తర్వాత రాజకీయ పార్టీలు. నిజంగా అదే ఆరోపణలు వస్తే 5,000 ఇస్తానన్నటువంటి జీతాన్ని 10,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేవారా? 5,000 రూపాయలు జీతం ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ దారుణంగా విమర్శించి లేదు దీన్ని నేను కంటిన్యూ చేస్తాను, 10,000 రూపాయలు ఇస్తాను అని అనేవారా? పవన్ కళ్యాణ్ గారు దాన్ని సమర్థించేవారా? బీజేపీ దాన్ని ఆమోదించేదా? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. 1,000% కనబడింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియకుండానే వాలంటీర్లు వారధులు సారథులు అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఏ ఓటర్ ఏ పార్టీ వాడు అనేది ఐడెంటిఫై చేసిన దగ్గర నుండి, ఏ ఓటర్కి ఎంత ప్రభుత్వ లబ్ధి జరిగిందని తెలుసుకునే దగ్గర నుండి, ఉదయాన్నే నిద్ర లేపి వాళ్ళని పోలింగ్ తీసుకెళ్లే వరకు అద్భుతంగా. సార్, నేను సుమారు 70 మంది ఎమ్మెల్యేల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నానండి. వాళ్ళు వాలంటీర్, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 2వ స్థాయి వాలంటీర్లకు ఇచ్చారు. వాళ్ళు 90 మార్కులు వాళ్ళు 100కి వేస్తే 100 వీళ్ళకి ఎంత ఇస్తారంటే 80 మార్కులు ఇచ్చారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడింది. ఆరోపణలు, నేను అనేది అదే, ఆరోపణలు చేయటం కాదు, ఆరోపణల మీద నిలబడాలి కదా. పవన్ కళ్యాణ్ విమర్శలు చేయొచ్చు, ముఖ్యంగా అధికార పార్టీ అధికార దుర్వినియోగం వీళ్ళని ఉపయోగించుకుంది అని. ఒక సమస్య ఏమొచ్చిందంటే 150 మంది శాసనసభ్యులు, 80% మంది 90% మంది స్థానిక సంస్థల అధినేతలు, వీళ్ళందరూ కూడా అధికార పార్టీ వాళ్ళు అయినప్పుడు వీళ్ళు ఎక్కువగా అధికార పార్టీ చెప్పు చేతల్లో ఉండేది ఒకటి. రెండవది, కొంత ఉపయోగించుకున్నారు అనుకుందాం, కానీ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ చూడండి, అది నిజానికి మహిళలను కూడా బాధ పెట్టే ఒక ఆరోపణ. ఎందుకంటే మహిళలు వాళ్ళ భద్రత, ట్రాఫికింగ్ ఆపడం, దాని గురించి మాట్లాడడం వేరు. ఈ వాలంటీర్లు వెళ్ళి గడప తట్టి వాళ్ళని ఏదో వస్తే వీళ్ళు దానికి ఇది అవుతున్నారు అన్న పద్ధతిలో చేసిన దాన్ని ఎవరు షేర్ చేయలేదు. ఐ వాంట్ టు టెల్ యూ క్లియర్గా. మరి అది ఎన్నికల ప్రచారంలో కూడా 1-2 చోట్ల ఏదో తప్పనిసరి చెప్పి మాట్లాడడమే, కానీ ఎక్కడా దాన్ని ఏమి మేజర్గా తీసుకోలేదు. వాలంటీర్ల విషయంలో మటుకు, వాలంటీర్లు మన కుర్రాళ్ళేనండి, వాళ్ళ వార్డు అక్కడ ఉండేవాళ్ళే, స్థానికులే, వాళ్ళు ఎక్కడి నుంచో వరారు, ఎక్కడికి కూడా పోరు. నిజానికి వాలంటీర్ల విషయంలో చేసిన కొంచెం మిస్మేనేజ్మెంట్ కొంచెం నష్టమే. ఎందుకంటే వాళ్ళు ఓట్లను నమోదు చేయడంలో కూడా, మహిళలను ఓట్లను నమోదు చేయడంలో కూడా చాలా ఎక్కువ పాత్ర వహించారనేది చెప్తున్నటువంటి ఇది. అది వరకు అజ్ఞాతంగా నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు. ఇప్పుడు ఆరామ్ ఆస్థాన్ చెప్పిన లెక్క ప్రకారం అయితే ఒక 10 లక్షల మంది దాదాపు మహిళల ఓట్లు ఇంచుమించుగా అదనంగా పడుతుంది. ఇంకా ఎక్కువ వచ్చింది సార్, కనీసం 13% అదనంగా. తెలుగుదేశం పార్టీ కంటే 13% అదనంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా ఓట్లు 4,78,000 అదనంగా పోలైనవి. అదనంగా పోలు కావటం ఒక అంశం. అందులో 13% తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడటం అనేది 2వ అంశం. అలాగే పురుషుల్లో కూడా వైసీపీ కంటే టీడీపీ కూటమికి ఎక్కువ పడింది. ఒక 6% ఓట్లు ఎక్కువగా, 6% ఓట్లు ఎక్కువ పడింది. కాబట్టి అది కంపేర్ పురుషులు స్త్రీలలో ఉన్నటువంటి ఆ పోలింగ్ వ్యత్యాసం కారణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో అనుకూలత వచ్చింది. రెండోది, మీరు ఇంకోటి గమనిస్తే వర్మ గారు, మీరు ఇందాక అన్నారు గ్రామాలు అట్లా జరిగింది. హైయెస్ట్ పోలింగ్ రూరల్ ఏరియాలో జరిగింది. దట్టు ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గాలు ఉన్నాయో ఆ అనుకూల వర్గాలు ఉన్న దగ్గర 92-93% పోలింగ్ అయింది. అంటే కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఓడించాలని కూడా జరిగి ఉండొచ్చు. అది అలా జరగలేదు, అది పాజిటివ్గా జరిగింది అనేది మా సర్వే ఫలితం. అది కాదు సార్, ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకుని అధికారం చేపట్టిందో ఆ రకంగానే ఇక్కడ ఉంటాయా ట్రెండ్స్? సిటీ కూడా ఆలువైపు మొగ్గు చూపిస్తున్నది వైఎస్ఆర్సీపీ. సిటీ పట్టణ, మరీ ముఖ్యంగా నగర పాలక సంస్థల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు వరకు ఈ అర్బన్ ప్రాంతం అంతా టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంది. రేపు ఫలితాలు కూడా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా వాళ్ళకి అనుకూలంగా వస్తాయి.
అనుకూలంగా వస్తాయి. ఏమాత్రం దాంట్లో ఓకే, ఒక విషయం మస్తాన్ గారు, ఈ అభ్యర్థుల మార్పు అనే అంశం బాగా ప్లస్ అయినట్ట ఈయనకి? ఖచ్చితంగా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లస్ 103 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారండి. అదే అవును, 103 అది చాలా రిస్క్ తో చేసిన పని. ఒక దగ్గర 2 సార్లు చేసి ఉండొచ్చు, ఒక దగ్గర 3 సార్లు చేసి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు అనకాపల్లి పార్లమెంట్లో, అనకాపల్లిలోని మాడుగులాలే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న బూడిముచ్చల నాయుడు గారిని తీసుకొచ్చి పార్లమెంట్కి పోటీ చేయించారు, అదొక మార్పు. వాళ్ళ కూతురుని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ, అదొక మార్పు. ఇటువంటి మార్పులన్నీ కలిపితే 103. ఈ మార్పుల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేలు జరిగింది. అవునా? అనేక నియోజకవర్గాల్లో స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా కార్యకర్తలు వాళ్ళ క్యాడర్ అంతా కూడా దూరంగా జరిగిపోయారు. ఎప్పుడైతే వీళ్ళని మార్చారో ఆటోమేటిక్గా వచ్చి మళ్ళీ తిరిగి పార్టీతో అసోసియేట్ అయ్యారు. ఇక్కడ ఒక పాయింట్, మీరు ఒక పాయింట్ ఇప్పుడు రైజ్ చేశారు, వ్యతిరేకత, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. సో 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది, వీళ్ళు పాలించింది 2.5-3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లోనే అంత వ్యతిరేకత వచ్చిందా స్థానికంగా? ఇంత మార్పు రావడానికి? 103 మంది మీద వ్యతిరేకత అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే. అదే ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కరోనా టైంలోనే బయటపడింది. అసలు అది మీకు ఆ 2 ఏళ్ళు కూడా కలపాలి మీరు. ఎందుకంటే కరోనా టైంలో ప్రభుత్వం యొక్క చర్యలు అద్భుతంగా ఉన్నాయని ప్రజలు ప్రశంసించారు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో కరోనా కట్టడి విషయంలో ఇంటింటికి అప్పుడు ట్రేస్ టెస్ట్ అనేటువంటి దాని ద్వారా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళారు. ట్రేస్ చేయటం, వాళ్ళని టెస్ట్ చేయటం. కానీ ఎమ్మెల్యేలు ఇళ్లలో నుండి బయటికి రాలేదని, వెళ్ళి హైదరాబాద్లో తలదాచుకున్నారని, ఎక్కడో రిసార్ట్స్లో ఉన్నారనేటువంటి ఒక వ్యతిరేకత అంతా జరిగిందే కదా. మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యేలు. సో దాంతోపాటు మీకేమైపోయింది, ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఆదాయ వనరులుగా ఉండేటువంటి అనేక మార్గాలను మూసేసింది. జనరల్గా ఏముంటుంటుంది, శాండ్ ఒకటి వాళ్ళకి అవకాశం, లిక్కర్ ఒకటి అంటే వైన్, ఇటువంటి మైనింగు. ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ముఖ్యమంత్రి గారు లేదా ముఖ్యమంత్రి కార్యాలయం చేతిలోకి వెళ్ళిపోయినాయి. మీకు మైనింగ్లో కానివ్వండి, లేదా శాండ్లో కానివ్వండి, లేదా వైన్, ఈ పాలసీస్లో లేదా ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు చేతులు పెట్టే పరిస్థితి లేదు. దాంతో వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళకి ఆదాయ మార్గాలు లేకపోయేటప్పటికి అక్కడక్కడక్కడ వాళ్ళు కొంత వక్ర మార్గం పట్టేశారు. దాంతో సహజంగా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని ఈ మార్పు ద్వారా న్యూట్రలైజ్ చేయగలిగారు. బీజేపీ రూపంలో వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీని అప్పుడు కొంచెం సరి చేసుకున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా సరి చేసుకున్నట్టే న్యూట్రలైజ్ చేశారు. సార్ దాన్ని కొనసాగించు, మీరు చెప్పాలి దీనికి ఆన్సర్. ఇప్పుడు ఆయన చెప్పింది వ్యతిరేకత ఉంది, అందుకని 103 మందిని మార్చారండి. వ్యతిరేకత అన్నది ఒక ఎమ్మెల్యేని మారిస్తే ప్రభుత్వం మీదకి ఆటోమేటిక్ వస్తుంది కదా. వీళ్ళు ఏం చేశాడు, జగన్ ఏమంటాడు అంటారు, లేదా చంద్రబాబు ఏం చేశాడు అంటారు. ఇది కదా ఎక్కువ వచ్చేది. 103 మందిని మారిస్తే వ్యతిరేకత పోతున్నట్ట ఎలక్షన్లో. మనుషులు లోకల్ యాంటీ ఇన్కంబెన్సీ, స్టేట్ యాంటీ ఇన్కంబెన్సీ అని వీళ్ళు ఎన్నికల వాళ్ళు చాలా పదాలు సృష్టించారు. ఇప్పుడు మోదీ ఉండాలి రాష్ట్రంలో, ఇది ఇప్పుడు 2 చోట్ల 2 రకాలుగా ఓట్లు అన్నట్టే. సో అది ఒక టెక్నికల్, ఒక ఎత్తుగడ. అంటే వర్మ మీద నాకు కోపం వస్తుంది, వర్మ బదులు నన్ను కూర్చోబెట్టారు, రోజు చూడగానే సర్దుకున్నారు అన్నట్టుగా ఒక విధంగా. రెండోది వీళ్ళని రీప్లేస్ చేయడం వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు కాపు సామాజిక వర్గం అనే ఇవన్నీ మీరు లెక్కలేస్తారు, కానీ నేను కాపు అభ్యర్థిని తెచ్చిపెడతాను అక్కడ. సో ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ కాపు అన్న రీత్యా ఇటు నుంచి చూడడము, ఇక్కడ అసలు అభ్యర్థే మనవాడు ఒకటి నిలబడ్డాడు అన్నది. సో ఇదొక కాంట్రడిక్షన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థింగ్. సో ఈ పద్ధతిలో జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా దాన్ని కొంత పోగొట్టే ప్రయత్నం. పూర్తిగా పోతుందని మనం ఏమనుకో, 40% వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, తగ్గి న్యూట్రలైజ్ చేయడం అంటే అదే కదా, కొంచెం తగ్గించే ఒక వర్మ గారు వ్యతిరేకత అనేది తండ్రికి కొడుకు మధ్య గ్యాప్ ఉందనుకోండి, తండ్రి ఒక పార్టీని సమర్థిస్తే తండ్రి మీద కోపం ఉంది కాబట్టి కొడుకు ఇంకో పార్టీని సమర్థిస్తాడు, అట్లా కూడా ఉంటుంది. అట్లా ఒక కుటుంబం నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కింద గ్రామ స్థాయి నాయకత్వం, నియోజకవర్గ స్థాయి నాయకత్వం, జిల్లా స్థాయి, వీటన్నిటిని కొద్దిగా అంటే ఏమంటారు స్థాన చలనం కలగజేయడం ద్వారా కొంత న్యూట్రలైజ్, పూర్తిగా చేస్తారని ఎక్కడ అనట్లా, కొంత న్యూట్రలైజ్ చేయొచ్చు. ఓకే, మరొక కీలకమైన అంశం ఈసారి అంత ఎక్కువ మార్చడం ఇదే ఫస్ట్. సగం మంది మార్చారు 103 మందిని. ఇంకొక విషయం మస్తాన్ గారు, చాలా మంది మాట్లాడుకున్నది ఈ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనుకునే అంశం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా కంటనీరు పెట్టుకుని వెక్కి ఏడవడం, ఈ సెంటిమెంట్ ఏమైనా కలిసి రాలేదా పొత్తు పార్టీలకి? అంటే 2 వేరు విషయాలు. యాక్సెస్ మై ఇండియా వాళ్ళ పాయింట్ వర్మ గారు 2 విషయాలు ఏంటంటే, ఇందులో ఒకటి ఆయన
అసెంబ్లీ సంఘటన తర్వాత యాడ్ అవడం ఒక సంఘటన. రెండోది అరెస్ట్ కావటం. అరెస్టు అయినటువంటి సందర్భంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఇక్కడ కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం, దానివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నష్టం జరిగిన మాట వాస్తవం. ఎక్కడ పర్టికులర్గా హైదరాబాద్లో నష్టం జరిగిన మాట వాస్తవం. నష్టం జరిగితే అంటే రూరల్ ఓటింగ్ ఎక్కువ తెలుగుదేశం సింపథైజర్స్ ఇక్కడ తెలంగాణలో, ఇక్కడ రూరల్లో లేరు కదా, మనం ఉంటుంది ఇక్కడే కాదు. మరి ఎక్కడ నష్టం జరిగింది? ఏం కేసీఆర్కి ఏం నష్టం జరగలేదు, సిటీ అంతా వాళ్ళే గెలుచుకున్నారు. ఇదే నేను లాస్ట్ టైం కూడా మీకు ఒక వివరణ ఇచ్చాను. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోలేనటువంటి ఓట్ల కంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోలేని ఓట్లు తక్కువ. ఆ తక్కువ ఓట్లు కూడా మేజర్గా ఆంధ్ర సెటిలర్సే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సెటిలర్స్ అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేని ఓడించి రావాలి అనేటువంటి కసితో హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ప్రాంతం వాసులు అందరూ వెళ్ళిపోయారు. మీరు కనుక అప్పుడు చూసినట్టయితే ఇక్కడ మిగిలింది ఎవరంటే హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిమ్స్, ఆంధ్ర సెటిలర్స్, నార్త్ ఇండియా సెటిలర్స్, ఈ 4 వర్గాలే మిగిలినాయి. కాదు సార్, ఇప్పుడు ఎవరు ఎక్కడ ఓటు ఉంటే అక్కడికే వెళ్తారు. ఇప్పుడు అది ఓటు వేయకూడదు, నా ఎమ్మెల్యేని ఓడించకూడదు అంటే ఇక్కడ ఓటు ప్రాబ్లం కాదు. అదే కదా, ఒక్కొక్కరికి కనీసం అంటే 2, హైదరాబాద్లో ఉండే వారికి 2 ఓట్లు ఉన్నాయా? కనీసం 2, అక్కడక్కడ 3 ఓట్లు ఎందుకు లేకుండా ఉన్నాయి. హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతీయులకు అక్కడ ఓటు ఇక్కడ ఓటు కదా, అదే కదా అనుకుంటున్నాను. అది వేరు. హైదరాబాద్ లో కూడా ఉంటుందా? స్టేట్ లో కూడా 2-3 ఓట్లు ఉన్నాయా? పెట్టుకున్నారు. దానికి అదే కదా ఆధార్తో అనుసంధానం చేయాలనే గోల్ అదే కదా. అది ఎంత ఉంటుందండి ఆ పర్సెంటేజ్? అది చాలా చాలా సీరియస్. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది దాని ఎఫెక్ట్ అంటే మీ అంచనా? రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఆంధ్రాకి ఓట్లు వేయడానికి తండోపతండాలుగా జన సునామీ వచ్చిందని ప్రచారం జరిగింది. 30 లక్షలు అన్నారు, 40 లక్షలు అన్నారు. సరే ఏదో ఇట్లా